హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను శనగపిండి అట్టు ఎలా వేసుకోవాలో చూస్తున్నాను. చాలామంది చాలా రకాలుగా డిఫరెంట్గా చూస్తారు. నేను నా టేస్ట్లో నేను చూస్తున్నాను. శనగపిండి తీసుకొని దాంట్లో కాస్త కారము, ఉప్పు, ధనియాల పొడి 3 వేసుకోవాలండి. 3 తగిన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఇప్పుడు నేను చాలా చక్కగా వాటర్ పోసుకొని చెంచు జారుడుగా కలిపేసుకోవాలి. చక్కగా కలిపేసుకున్న తర్వాత మీరు అలా కలిపేసుకున్న కంటెంట్స్ని పక్కన పట్టేసుకొని నేనైతే ఒక గరిటెలో కొంచెం 2 స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లో వేసేసుకున్న తర్వాత దాంట్లో ఆ వేడి ఆయిల్ అందులో ఆ పిండిలో వేసేసుకోవాలి. ఎందుకు అని అంటే మనకు దోశ ప్యాన్ పైన ఒక్కొక్కసారి దోశ అటు అంటుకోవడానికి చాయిసెస్ ఉంటాయి. కాబట్టి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఆయిల్ని కొంచెం 2 స్పూన్స్ అట్లా వేసుకొని వేడెగిన తర్వాత ఆ పిండిలో మీరైతే ఏదైతే ఉందో దాన్ని అందులో పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత దాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆ పిండిలో వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ కొంచెం బబుల్గా అయింది కదా. ఇప్పుడు మనము ఆ పిండిలో వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే మీకు అంత చక్కగా దోశ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు చూడండి, ఇంకా ఎన్ని వాటర్ పోసినా మీకు అంటే సన్నంగా లావుగా అనే దాన్ని బట్టి మనము వాటర్ వేసుకోవాలి. సన్నంగా కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం లావుగా వేసుకోవడానికి ప్రిఫర్ చేశాను కాబట్టి మీరు ఎంత సన్నంగా వేసినా వస్తుంది. ఎందుకంటే రీజన్ ఏంటంటే మనము ఫస్ట్ వేడి ఆయిల్ని మనం పిండిలో వేసాం కనుక ఖచ్చితంగా సన్నగా వేసినా కూడా మనకి జస్ట్ నెట్ టైప్ కూడా వస్తుంది. మనం అలా కూడా వేసుకోవచ్చు. నేను స్పాట్లో తినాలనుకున్నాను కాబట్టి అంత టైం లేదు కాబట్టి నేను కొంచెం ఏంటంటే మందంగా వేసాను. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనం ఎంత తక్కువ పిండితో వేసుకొని అంత చక్కగా స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేస్తుంటే అంత చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. పైనుంచి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరీ దీంట్లో బజ్జీలు కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే మరీ ఆయిల్ ఫుడ్ ఎక్కువగా అయిపోతుందన్న ఇంటెన్షన్తో నేను ఇలా దోశలాగా వేసేసుకోవడం జరిగింది. సేమ్ మనకు టేస్ట్ వచ్చేసి మనకు మిర్చి లాగే వస్తాయి. బజ్జీలు ఎలా తింటామో అలాంటి టేస్ట్ మాత్రమే వస్తుంది. చాలా చక్కగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనిపిస్తున్నాయో లేదో నాకు కూడా తెలియాలి కదండి. కాబట్టి నేను మీరిచ్చే లైక్ల ద్వారా నేను ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాననేది నాకు తెలియాలి. నేను మళ్ళీ ఇంకొక దోశ కూడా నేను వేసి చూపిస్తున్నాను. ఎందుకు మళ్ళీ వేయడం అనేది అంటే మళ్ళీ ఎలా వేస్తున్నాను అనేది తెలియాలి కాబట్టి ఒకసారి మళ్ళీ వేసి ఒకసారి చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ ఎక్కువగా యాడ్ చేసి వేసి చూపిస్తున్నాను. వీటిల్లో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా మీరు అలా వేసుకోండి. అలా వేసుకుంటే చక్కగా మీకు దోశ ఎంత వెడల్పుతోటైనా వస్తుంది. మరొక విషయం ఏంటంటే దీంట్లో మీరు బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేదు అని అంటే మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే కనుక దీంట్లో ఎగ్ కూడా బ్రేక్ చేసుకొని వేసుకోవచ్చు. ఎగ్ కూడా బ్రేక్ చేసుకొని వేసుకుంటే కూడా మీకు చక్కగా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎగ్ బ్రేక్ చేయలేదండి, ఎందుకంటే ఫాస్టింగ్ టైంలో తినలేం కాబట్టి నేను ఎగ్ బ్రేక్ చేయకుండానే వేశాను. దీంట్లో మీరు బియ్యం పిండి కానీ ఇంకా గోధుమ పిండి కానీ ఎగ్ కానీ కూడా మీరు మంచిగా చక్కగా మిక్స్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా చాలా చక్కగా ఉంటుందండి. కాకపోతే కొంచెం ఎక్కువసేపు కాలనివ్వాలి. ఎక్కువగా స్విమ్ మీద పెట్టి మంచిగా దోరగా అటు ఇటు కాలనివ్వాలి. ఎందుకంటే మనకి పచ్చిగా ఉంటే స్టమక్ అనేది పెయిన్ వస్తుంది. కాబట్టి నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఏంటిరా బాబు ఇంత సిలీగా చెప్తుంది అని అనుకోవచ్చు. బట్ ఏదైనా మెసేజ్ పాస్ చేయడం కరెక్ట్గా 100% మెసేజ్ పాస్ చేస్తేనే కదా ఎదుటి వారికి అనేది తెలుస్తుంది. కాబట్టి నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే శనగపిండి చాలామందికి పడదు. ఒకవేళ అలా పడనప్పుడు తింటే కనుక మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ స్టమక్ పెయిన్ కానీ అవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు
నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా స్విమ్ మీద పెట్టుకొని తక్కువ క్వాంటిటీ ఆయిల్తో వేసుకొని తక్కువగా ఇది చేసుకొని మంచిగా చక్కగా మీరు వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోండి. చాలా చక్కగా వస్తుంది. మంచిగా దోశ మనకి చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టే కొత్త వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో